రజనీకాంత్ ఎప్పుడైతే పొలిటికల్ ఎంట్రీ అన్న సంకేతాలు వస్తున్నాయి అప్పటి నుంచి ఏవో రకమైన కామెంట్స్ అండ్ ట్విస్టులు మనం చూస్తూనే కానీ రజనీకాంత్ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎస్ దేవి, నిజమే. కబాలి రాజకీయాల్లోకి వస్తానంటే ఉలిక్కి పడుతున్నారు కొందరు తమిళ నేతలు, దర్శకులు కూడా. నువ్వు తమిళుడివే కాదు, ఇక్కడ ఎలా పోటీ చేస్తావంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రజనీకాంత్పై దర్శకుడు భారతీరాజా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. కోలీవుడ్ డైరెక్టర్ భారతీరాజాకు ఏమైందో తెలియదు కానీ రజనీకాంత్ పేరు వింటేనే ఆయన చిర్రెత్తిపోతున్నారు. చెన్నై ఫిల్మ్ క్లబ్లో భారతీరాజా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్తో పాటు సామాన్య జనానికి కూడా షాక్ కలిగించాయి. తమిళులకు మంచి నేతలు లేరని రజనీకాంత్ అంటున్నారని, కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. నా పడక గదిలో భాగం కావాలని అడిగితే ఎలా ఒప్పుకుంటానని ప్రశ్నించారు. రజనీకాంత్ ముమ్మాటికి తమిళనాడుకు చెందిన వ్యక్తి కాదని, ఇక్కడ ఎలా పోటీ చేస్తారని భారతీరాజా ప్రశ్నించారు. భారతీరాజా మాటలు విమర్శల్లాగా లేవు, బండబూతులని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళులు కాని వాళ్లు తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు భారతీరాజా. తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతోంది. నేను ఈ వేదికపై కేంద్రాన్ని విమర్శిస్తున్నా, నన్ను అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మాకు లేదా? తమిళనాడులో ఉన్న తమిళులు వేరే రాష్ట్రానికి వెళ్లి రాజకీయాలు చేయగలరా? పదవులు పొందగలరా? వ్యాపారాల్లో సంపాదించగలరా? లేదు. రాజకీయాల్లోకి వచ్చే అర్హత రజనీకి లేదని డైరెక్ట్ గా విమర్శించారు భారతీరాజా. తమ రాష్ట్రానికి ఎవరైనా రావచ్చని, జీవించవచ్చని, కానీ తమని ఏలాలని పగటికలలు కంటే మాత్రం పరాభవం తప్పదని హెచ్చరించారు భారతీరాజా. అర్హత లేని ప్రతివాడు రాజకీయాల్లోకి వస్తాను అంటూ బీరాలు పలుకుతున్నాడు. ఒక సంస్థానానికి రండి, బతకండి, కానీ మా అధికారాన్ని లాక్కొని నెత్తి మీద కూర్చోవాలని మాత్రం చూడొద్దు. నా పడక గదిలో చోటు కావాలని అడిగితే ఊరుకుంటామా? మా సమస్యలను మేము పరిష్కరించుకుంటాం, నీకెందుకు? మా వీరత్వం ఇంకా తుప్పు పట్టలేదు, మా హక్కుల కోసం పోరాడతాం. గతంలో కూడా రజనీకాంత్ ను బహిరంగంగానే టార్గెట్ చేశారు భారతీరాజా. కమల్ హాసన్ కూడా కబాలిపై కొద్ది రోజుల క్రితం ఘాటైన విమర్శలు చేశారు. వాస్తవానికి మే 17న మెరీనా బీచ్లో ఈలం వార్ బాధితులకు సంఘీభావంగా సభ ఏర్పాటు చేశారు. అనుమతి లేదని ఈ సభను భగ్నం చేశారు పోలీసులు. ఈ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన భారతీరాజా తన విమర్శల్ని రజనీపై ఎక్కుపెట్టారు. గులాబీ బాస్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు దేవి, ఎందుకంటే చూస్తుంటే ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైనట్టుగా కనబడుతుంది. అవును, ఎక్కడ చూసినా అలాగే అనిపిస్తోంది. అందుకే తెలంగాణ అవతరణ దినోత్సవం నుంచి ఈ వ్యూహాన్ని ఆయన అమలు చేయబోతున్నారు. 2019 ఎన్నికల ప్రచారాన్ని ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ప్రారంభించడంతో దానికి కౌంటర్గా కేసీఆర్ కూడా నేతల్ని, కార్యకర్తల్ని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. కానీ అటు అధికార పక్షం, ఇటు విపక్షం ఇప్పటి నుంచే ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ తమ అగ్రనేతల్ని రంగంలోకి దించుతుండగా లెఫ్ట్, టీడీపీ కూడా పాదయాత్రలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతిపక్షాల ఈ హడావుడిని గమనించిన సీఎం కేసీఆర్ ఎదురుదాడి మొదలుపెట్టారు. విపక్షాల ఆరోపణల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రభుత్వ పథకాల్ని జనంలోకి తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు మళ్లీ అధికారం కట్టబెట్టేలా చూస్తాయన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైంది. మేనిఫెస్టోలో ఉన్న పథకాలతో పాటు లేని పథకాల్ని కూడా అమలు చేస్తున్నప్పటికీ వాటికి తగినంత ప్రచారం లభించడం లేదన్న భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. అందుకే గ్రామాన, గడప గడపకు ఆ పథకాల వివరాలు తెలిసేలా భారీ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మండల సమ్మేళనాలు నిర్వహించబోతున్నారు. జూన్ 2 నుంచి ఈ సమ్మేళనాలు ప్రారంభం కాబోతున్నాయి.
ఈ కార్యక్రమానికి మండలంలోని పార్టీ కార్యకర్తలతో పాటు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారందరినీ తరలించనున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం 75 లక్షలు దాటినందున ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని, ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు వివరించేందుకు ఇదే సరైన వేదిక అని కేసీఆర్ భావిస్తున్నారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు విధిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని గులాబీ బాస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లపై భారీ ప్రచారం చేపట్టాలని కోరారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు రుణమాఫీ, నిరంతర విద్యుత్ సరఫరా, గురుకుల పాఠశాలలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాల్ని మండల సమ్మేళనాల్లో వివరిస్తారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాఫీ టైం కృప. బీఫ్ వివాదం రోజుకో రకంగా ట్విస్టులు చూస్తున్నాం, ఈవెన్ కోర్టుకో రకంగా తీర్పులు కూడా చూస్తున్నాం. నిజమే, రోజుకో కొత్త మలుపు తిరుగుతూనే ఉంది దేవి. రాజస్థాన్, మద్రాస్, కేరళ హైకోర్టులు విభిన్న తీర్పులు ఇవ్వడంతో అయోమయం నెలకొంది. అవును, జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలి అంటూ రాజస్థాన్ హైకోర్టు సలహా ఇచ్చింది. గోవధకు పాల్పడే వారికి జీవిత ఖైదు విధించాలని అభిప్రాయపడింది. బీఫ్ తినడంపై బ్యాన్ లేదన్న కేరళ హైకోర్టు కేంద్రం ఆదేశాలపై మాత్రం స్టే విధించే ప్రసక్తే లేదని తేల్చేసింది. బీఫ్ పాలిటిక్స్ మళ్లీ ఊపందుకున్నాయి. కోర్టు తీర్పులు ఈ వివాదాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. పశువధపై బ్యాన్, కబేలాలకు తరలించకుండా కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు తీర్పు ఇలా ఉంటే రాజస్థాన్ హైకోర్టు తీర్పు మరో విధంగా ఉంది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోర్టు సూచించింది. అంతేకాదు, గోవధకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, జీవిత ఖైదు విధించాలని అభిప్రాయపడింది. గోవుల రక్షణపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా రాజస్థాన్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఉత్తర్వులపై స్టే విధించాలన్న పిటిషన్ను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. బీఫ్ తినడాన్ని కేంద్రం నిషేధించలేదని స్పష్టం చేసింది. కేంద్రం ఉత్తర్వుల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు తెలిపింది. సంతల నుంచి కబేలాలకు పశువుల్ని తరలించడాన్ని మాత్రమే నిషేధించినట్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ నిబంధనల్ని కేంద్రం ఎక్కడా ఉల్లంఘించలేదని తెలిపింది. కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ప్రభుత్వాలు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మద్రాస్ ఐఐటిలో బీఫ్ రగడ మరింతగా ముదిరింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులపై దాడికి నిరసనగా వామపక్షాలు, డీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పలువురు ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పశువధపై బ్యాన్ కు సంబంధించి గందరగోళం నెలకొనడంతో కేంద్రం కూడా ఉత్తర్వుల్లో మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. బ్యాన్ పై స్పష్టతనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవడం తగదని కేంద్రానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్ అల్టిమేటం జారీ చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు కేరళ సీఎం విజయన్ లేఖ కూడా రాశారు. బీఫ్ ను నిషేధించాలని కొన్ని హిందూ సంఘాలు ఆందోళన చేస్తుండగా బ్యాన్ ఎత్తివేయాలని లెఫ్ట్, తృణమూల్, డీఎంకే పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ప్రధాని కార్యాలయం కూడా ఉత్తర్వుల్లో వెంటనే మార్పు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దేవి, ఆప్ రెబెల్ ఎమ్మెల్యేను మిగిలిన ఎమ్మెల్యేలంతా కలిసి చిత్తకొట్టారు. రోజుకో ఇష్యూగా మారుతోంది కపిల్ మిశ్రా రెబెల్ గా మారినప్పటి నుంచి. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా, సీఎం కేజ్రీవాల్ మధ్య వార్ ఏ స్థాయికి చేరుకుందో మనం ప్రతిరోజు అప్డేట్స్ లో చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీలో కపిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేసి చితకొట్టారు. రామ్లీలా మైదాన్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కేజ్రీవాల్ తన అవినీతిపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు కపిల్ మిశ్రా. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తిరుగుబాటు ఎమ్మెల్యే కపిల్ మిశ్రా మరోసారి సవాల్ విసిరారు. అసెంబ్లీలో తనపై దాడి వెనుక సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాల హస్తం ఉందని ఆరోపించారు కపిల్ మిశ్రా. అవినీతిని బయటపెట్టినందుకే తనపై దాడి జరిగిందన్నారు. కేజ్రీవాల్ కు దమ్ముంటే రామ్లీలా మైదానంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రామ్లీలా మైదానంలో బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీలో
జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా పోస్టర్ ప్రదర్శించారు కపిల్ మిశ్రా. దీంతో ఆప్ ఎమ్మెల్యేలు మిశ్రాను చుట్టుముట్టారు. మిశ్రాకు మద్దతుగా విపక్ష ఎమ్మెల్యేలు నిలిచారు. దీంతో గొడవ మరింత ముదిరింది. స్పీకర్ ఆదేశాలపై కపిల్ మిశ్రాను బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. సభలో తనకు మాట్లాడే అవకాశం లేదన్నారు కపిల్ మిశ్రా. తనపై దాడి జరుగుతుంటే సభలోనే ఉన్న కేజ్రీవాల్ నవ్వారని ఆరోపించారు. ये कोई सदन की मर्यादा है? ये कोई तरीका है? नहीं, ये तरीका नहीं है ना, बिल्कुल नहीं, ये कोई तरीका नहीं है. ले जाए बाहर, उठाकर बाहर ले जाए. కేజ్రీవాల్ పై పలు అవినీతి ఆరోపణలు చేశారు కపిల్ మిశ్రా. మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి 2 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపించారు. ట్యాంకర్ల స్కామ్ పై దర్యాప్తు చేయాలని సిబిఐకి ఫిర్యాదు చేశారు. హవాలాతో కేజ్రీవాల్ కు లింక్ ఉన్నట్టు కూడా ఆరోపించారు. అయితే కపిల్ మిశ్రా వెనుక బీజేపీ ఉందని, ఆయన ఆరోపణల్లో నిజం లేదని ఆప్ కౌంటర్ ఇచ్చింది. ये कोई तरीका है? नहीं, ये तरीका नहीं है ना, बिल्कुल नहीं, ये कोई तरीका नहीं है. ले जाए बाहर, उठाकर. ఇది కపిల్ మిశ్రాకు సంబంధించిన అప్డేట్స్. ఇక భలే మంచి చౌకబేరం వచ్చింది. కొనడానికి రెడీనా కృప? మాల్యా గురించే కదా. ఓకే, బ్యాంకులకు పంగనామం పెట్టి లండన్కు చెక్కేసిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ హౌస్ ను కొనటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ముంబైలో కింగ్ ఫిషర్ హౌస్ ను 5వసారి వేలం వేసినప్పటికీ అమ్ముడు పోలేదు. 10 కోట్ల ధర తగ్గించినప్పటికీ ఎవరూ ఈ ఆస్తిని కొనటానికి ఆసక్తి చూపలేదు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తుల్ని అమ్మడానికి బ్యాంకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గోవాలో అతి కష్టం మీద మాల్యా విల్లా అమ్ముడుపోయింది. కానీ ముంబైలో మాత్రం కింగ్ ఫిషర్ హౌస్ కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకులు ఈ ఆస్తిని వేలానికి పెట్టాయి. గత వేలంలో 103.50 కోట్ల రూపాయలు రిజర్వ్ ప్రైజ్ ఉండగా ఈసారి 10 కోట్లు తగ్గించి 93 కోట్ల 50 లక్షలు పెట్టారు. అయినప్పటికీ కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. గత ఏడాది మార్చిలో 150 కోట్లకు అమ్మడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు కూడా కింగ్ ఫిషర్ హౌస్ కొనడానికి ఎవరూ రాలేదు. దీంతో క్రమంగా ధర తగ్గిస్తూ వచ్చారు. చాలా మంది ఆరా తీస్తున్నారు కానీ కొనడానికి ఆసక్తి చూపించడం లేదని బ్యాంకర్లు చెప్తున్నారు. 5 అంతస్తుల ఈ భవనాన్ని మాల్యా హైవే పక్కనే నిర్మించారు. బ్యాంకులకు మొత్తం 9,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు విజయ్ మాల్యా. న్యాయపరమైన చిక్కులొస్తాయన్న భయంతో విజయ్ మాల్యా ఆస్తుల్ని కొనడానికి జనం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గోవాలో కూడా కింగ్ ఫిషర్ విల్లా అతి కష్టం మీద అమ్ముడుపోయింది. 4వసారి వేలం నిర్వహించగా 73 కోట్ల రూపాయలకు ఆ విల్లా అమ్ముడుపోయింది. భారత్కు మోస్ట్ వాంటెడ్ గా మారాడు ఈ రుణాల ఎగవేతదారు. ఇలా ఉండగా మాల్యా కోర్టు ధిక్కరణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలై 10న కోర్టు ముందు హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఇదే ఆఖరి అవకాశమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఒకవేళ మాల్యా 10న కోర్టుకు హాజరు కాకుంటే 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు సంబంధించిన ఆస్తుల్ని కూడా స్వాధీనపరుచుకునే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామంతో లండన్ నుంచి మాల్యాను లాక్కొచ్చేందుకు మార్గం మరింత సుగమమైంది. ఇప్పటికే మాల్యాను ఇండియాకు రప్పించేందుకు సిబిఐ, ఈడీ తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నాయి. లండన్ అధికారులతో టచ్లో ఉంటున్నారు అధికారులు. 17 బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడు. మాల్యాను అరెస్ట్ చేసేందుకు 2 ప్రభుత్వాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపింది విదేశాంగ శాఖ. ఇక ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేద్దాం. ముందుగా ఏపీ వార్తలు మీకు కృప అందిస్తారు. ఫస్ట్ ఈనాడుకు వెళదాం. ఈనాడులో తక్షణమే వైద్య పోస్టుల భర్తీ, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం అనేది ఉంది. అలాగే సత్తా చాటిన సిక్కోలు కుర్రాడు, సివిల్ సర్వీస్ పరీక్షలో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ. తర్వాత అసుర నేల మధ్య దాసరికి అంతిమ వీడ్కోలు అనేది ఈనాడులో మనం ప్రముఖ వార్తగా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో జనం బాట, ప్రజల్లోకే పోదాం, 3 ఏళ్ల అభివృద్ధిని చెబుదాం, రేపటి నుండి నవ నిర్మాణ దీక్ష అనే ఒక వార్త చూడొచ్చు. తర్వాత టీచర్లకు 8 ఏళ్లు, హెచ్ఎంలకు 5 ఏళ్లు, సర్వీస్ పూర్తయితే తప్పనిసరి బదిలీ, టీచర్ల బదిలీ మార్గదర్శకాలు అనేది ఉంది. అలాగే సివిల్స్లో నందివర్ధనం, పలాస కుర్రోడికి సివిల్స్ పట్టు అనేది ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక సాక్షికి వెళదాం. సాక్షిలో తిమింగ్లాలను వదిలి తహసీల్దారులపై వేట,
విశాఖ భూ కుంభకోణాల్లో విచారణల వైచిత్రి, సూత్రధారులంతా అధికార పార్టీ నేతలే అనే ఒక వార్త ఉంది. అలాగే కాబూల్ రక్తసిక్తం, ట్రక్ బాంబుతో ఆత్మాహుతి దాడి అనేది ఉంది. సివిల్స్లో తెలుగు తేజాలు అని ఒక వార్త కూడా మనం చూడొచ్చు. ఇక తెలంగాణకు సంబంధించి దేవి అందిస్తారు. ముందుగా మన తెలంగాణ దినపత్రికల్లో అన్ని పత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్త సబ్ రిజిస్ట్రేషన్లో జరిగిన అక్రమాలకు సంబంధించి పూర్తిగా కుదిపేస్తోంది ఆ వార్త. నమస్తే తెలంగాణలో భూదందాపై ఉక్కుపాదం అనే ప్రధాన శీర్షికతో ఈ వార్తను ప్రచురించింది. మొత్తం 7 జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై సీఎం చాలా సీరియస్ గా యాక్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక ప్రధానమైన వార్త కాబూల్లో నరమేధం. ఎంత దారుణమైన వార్త మనం కూడా చూడొచ్చు. ట్రక్ బాంబ్ పేలి 90 మంది చనిపోయారు. భారత్ జర్మనీ దౌత్య సముదాయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వార్తను నరమేధం అనే శీర్షికతో ప్రచురించింది. ఇక అవతరణ వైభవానికి సంబంధించి మరొక వార్తను చూడొచ్చు. రేపటి నుంచి 3 రోజుల సంబరాలు అనే ఒక వార్తను నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రచురించింది. ఇక నవ తెలంగాణ విషయానికి వద్ద నవ తెలంగాణలో కూడా ముందుగా చెప్పినట్లే ప్రధాన వార్త రిజిస్ట్రేషన్ శాఖలో కుదుపు అనేది కనిపిస్తోంది. ఇక నోట్ల దెబ్బతో కుదేలు అనే ఒక ప్రధాన శీర్షికతో నవ తెలంగాణ దినపత్రిక వార్తను ప్రచురించింది. మోదీ పైకి హంగు ఆర్భాటాలతో అభివృద్ధిలో ముందంజలో ఉన్నామని చెప్తున్నప్పటికీ యాక్చువల్ గా ఆ స్థానాన్ని చైనా కైవసం చేసుకుంది. భారత్ జీడీపీ వృద్ధి రేటు తగ్గింది అనే వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారంటూ 3 ఏళ్లలో 36,000 మంది రైతుల ఆత్మహత్య జరిగిందంటూ సిపిఎం చేసిన సవాల్కు సంబంధించిన వార్త నవ తెలంగాణ దినపత్రిక ప్రచురించింది. ఇక వార్తా దినపత్రిక విషయానికి వద్ద ఇక్కడ కూడా సమూల ప్రక్షాళన అనే ప్రధాన శీర్షిక కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ, గతంలో రెవెన్యూలో పనిచేసిన ఐఏఎస్లపై ఆరా తీస్తున్నారంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక కాబూల్లో ఉగ్ర విస్ఫోటనం అనేది మరొక ప్రధాన వార్తగా కనిపిస్తోంది. ఇందులో 90 మందికి పైగా చనిపోయినట్టుగా 80 మంది పైగా చనిపోయినట్టుగా ఈ వార్తను ప్రచురించింది వార్తా దినపత్రిక.